మాటలకు. ఆగండి ఆగండి, నేను రావలే, మీరు పోవలే, వీరితో పాటు నీవు కూడా పోవలే. ఎక్కడికి బావగారు? అక్కడికే, విజయుని విడిదికి. దేనికి? కళకళలాడుతూ కన్యలందరూ అతిథికి సపర్యలు చేయవలెనని మహారాజుల ఆజ్ఞ. కాదు కాదు, ముచ్చట. చెల్లదని మనవి చెయ్యండి. ఓ, మా పిల్ల మా గడసరి అని విజయుడితో మనవి చేస్తాం. ఎందుకో యత్నం? కళ్యాణానికి ప్రయత్నం. వధూవరులు ఉభయులు మనస్సులు తెలుసుకొని మరీ వివాహం చేసుకోవడం మంచిది. అదే మా అభిప్రాయం. కదలవమ్మా కళ్యాణి, అందరం కలిసి అల్లుడి గారిని ఒక ఆట ఆడిద్దాం. కురువీరా కురువీరా, కుశలమే కదా? ఇంతలోనే కుశల ప్రశ్నలతో దయచేశారు. మీ కోటలో అతిథులకు అడుగడుగునా ఆపదలు తారసిల్లటం అలవాట? మా అలవాటులు నిన్నేమీ బాధించవులే. అయితే తమరు దయచేసిన కార్యం మాక ఉభయులకు మహారాజోపచారములు నీవు అనుభవించుట చూచి మేము ఆనందించుట. ఈ కార్యక్రమము నీవు అంగీకరించిన వెంటనే ప్రారంభము కానున్నది. తమరు తలపెట్టింది తప్పదుగా. ప్రారంభించండి. తక్షణమ సంసిద్ధముగానున్న సకల రాజోపచారములు సత్వరమలోనికి దయచేయవలే. మళ్ళీ యక్షౌహిణిని మా మీద దండెత్తించావా మహానుభావ? మాకే ఉపచారము అక్కరలేదు. అక్కర నీది కాదయ్యా, మరి మాది. ఒక్కరి సేవలకు ఇందరెందుకయ్యా? కావలే కావలే, ఒక్కొక్క సుందరిది ఒక్కొక్క చాతుర్యము, ఇన్నియూ కలిసి ఒక్కుమ్మడి నిన్ను ఆదరింపవలనని మహారాజు ఆజ్ఞ. మా అనుగ్రహం. ఈ చిన్నారి పన్నీరు జల్లును, ఈ గజయాన ఈ అలివేణి పూలమాల అర్పించు, ఈ విరిబోణి మరి ఈ సింగారి చాతుర్యం ఎందులోనో సెలవీయలేదే? ఈ చిన్నది ఎందుకు కొరగాని వట్టి ఉత్సవ విగ్రహం. ఈ విగ్రహాన్నే మా సపర్యలకుంచి తక్కిన విగ్రహాలతో తాము దయచేయండి బాబా. అన్ని సపర్యలకు ఒక్కరే మేము సరిపెట్టుకుంటాముగా. నా మాట వినవయ్యా, ఈ కన్య గడుసుది, తల బిరుసుది, ఒక్కరే సముఖాన ఉండవలెనన్నా వీరిలో ఎవరినైనా వరించు. పొరపాటు ఆజ్ఞాపించు. గడుసు గాని తల బిరుసు గాని ఈ కన్నె మీదనే మా కన్ను నిలిచింది. కొరగాని ఈ కోమలినే మా సపర్యలకు వరించాం. పొరపాటు ఆజ్ఞాపిస్తున్నాం. ముమ్మాటికి అంతేనా? తథాస్తు. మా మాట విననందుకు ఫలం అనుభవిస్తాం. అదే మా ఆశీస్సు. మా అభిలాష కూడా అదే. పదండి పోదాం. పదండి. నీ పేరు? పేరుతో నిమిత్తమేముంది? పలకకపోతే పలికించే నేర్పు పాండవ మధ్యమునికి లేకపోతేగా. ఈ నిర్మోహమాటం మాతోనేనా? మహారాజు గారితో కూడా? మహారాజుతో అంతటి చనువు మా అందరికీ ఉంది. అందరికంటే మహారాజుకు నీ మీదే అధిక వాత్సల్యమేమో. ఏమో. లేకపోతే ఎందుకు కొరమాలిన వారిని కోటలో ఉంచి పోషించవలసిన అవసరం? మహారాజునే అడగండి. అక్కర్లేదు, నీ ముఖం చూడగానే తెలిసింది. ఆడపిల్లలకు ముఖం వాచిన మహారాజు గారు నిన్ను పుత్రికా వాత్సల్యంతో పెంచుకుంటున్నారు. కనుకనే నీ మాట విని నన్ను పట్టి తెప్పించారు. విజయులని వినగానే బెదరి అతిథి మర్యాదలు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నారు అనేనా శ్రీవారు అనేది? అబ్బెబ్బే, శ్రీవారు ఏమీ అనలేదు అని నీతో గెలవను లేదు. ఇక మాటలు చాలించి సేవలు ప్రారంభించు. ఇదిగో పన్నీరు చిలుపు, పూమాలు అలంకరించు, దీవెనతో విసరు, చిరునవ్వుతో కసరు, కన్నులతో కొసరు. కానీ నాకు చేత కాదు. ఏ సేవలు అందుకొనుటయే గాని సేవించి ఎరుగని రాసబిడ్డవు కాదుగా. విసురు. కసరినందు వల్ల ప్రయోజనం లేదు. నాకివేమి చేత కావు. సెలవు. ఆగు.
జీతము బత్తెము లేని కొలువుకు సెలవులు లేవు, సేవలకు ఉపక్రమించు. చేత కావని మనవి చేశారుగా. కాకపోతే నేర్చుకో. నేర్పే నేర్పు తమకుంటే నేర్చుకోవడానికి అభ్యంతరం లేదు. అందుకోండి దీవెన. చిలకండి పన్నీరు. పాఠం ప్రారంభించండి. గురువులకే పాఠాలు నేర్పేటట్టున్నావే, తగ్గ శిష్యురాలివి. తీసుకో, విసురు. అలా కాదు, ఇలా అయితే ఒకే గాలి ఇద్దరికీ సోకుతుంది. చేతికి చెయ్యి అందించి ఇలా విసురు. సుతారంగా అంటే వయ్యారంగా కాదు. ముఖం ముడుచుకోరాదు, అంతటితోనే అలసిపోరాదు. అడుగులోనే హంసపద. నీకు ఈ శిక్షణ చాలదు. మరో మంచి పథకం ఆలోచించి ఉంచుతాను. రేపు ఉదయమే పాఠం ప్రారంభించు. నిన్నే నాణించేసి మమ్మందరినీ సాగనంపగానే మన నాటకం వారికి అర్థమైపోయింది అనుకున్నాం. పొరపాటు. అయితే రాకుమారు అని పోల్చుకోలేదన్నమాట. అన్నమాటే మాటకు మాట రెట్టించి మారాముగా బదులు చెప్పాను. పాపం చాలా బిరుసు దాసి పడుతుందనుకున్నారు. కోసి మోసుకు రాకపోతే ఆరగింపుకు అభ్యంతరమా? ఆహా, నీ సుకుమార హస్తస్పర్శ లేకపోతే వీటిలో మాధుర్యం ఎక్కడిది? అది సరే గాని ఒక్కడికి ఇన్ని సంబారాలెందుకు? భీమసేనుల తమ్ములు కదా, తమ భోజన పరాక్రమం కూడా ఆ పాటిదై ఉంటదా అనుకున్నాను. పొరపాటు. ఆయనలాగా తినాలేను, రక్కసిని వరించాలేను. రక్కసిని కాకపోతే చక్కని చుక్కనే వరించండి. వరించమని ఆ చుక్క కోరితే ఊరుకుంటామా? కొరమను. ఇంకా కోరదే. ఒంటరిగా తారసిల్లిన కన్నెను గేలి చేయడం వీరాతి వీరుల లక్షణమా? ఒంటరిగా చిక్కించుకున్న వానిని అందచందాలు మెరిపించి అందక పొందక వేధించటం సుందరాంగుల లక్షణమా? మనకు వాగ్వివాదం ఎందుకు గాని? ఏది, వెంటనే పాఠం ప్రారంభించు. నాయకుడు కంటబడగాని కోమలి అల్లన లేచి మెల్లన నవ్వి కైదండ ఇచ్చి తోడ్కొని వచ్చి ఆసీనుణ్ణి చేసి వయ్యారంగా పన్నీరు చిలికి పులుకుతూ స్వామి అని పలకరించాలి. ఇది మన సాంప్రదాయం. ఏది, చెప్పినట్టు చెయ్యి. అతిథులు హద్దు మీరుతున్నారు. నాన్నగారితో మనవి చేస్తాను. నాన్నగారా? నాన్నగారంటే అంటే అంటే మహారాజు. మహారాజుని మేమందరం అలాగే పిలుస్తాం. అందరి మాట ఎందుకు గాని నీవు మట్టుకు ఎల్లకాలం అలా పిలవటమే మా అభిమతం. మరి యువరాజు కూడా నిన్ను సోదరిలాగా ఆదరిస్తాడా? అందుకు సందేహమా? గట్టి సందేహమే. నిన్నింత గారాబం చేసేవారు నాకు ఊడిగానికి ఎందుకు పంపించారో కనుక్కోవాలి. మహారాజునా? చిరంజీవిని చెవులు పట్టుకు సాగతీయాలి. యువరాజు మందిరానికి దారితీ. వద్దు వద్దు, మీరు కోరిన సేవలు చేస్తాను, చెప్పిన పాఠం అప్పగిస్తాను. యువరాజుతో నా మీద నేరాలు చెప్పకండి. యువరాజుకు పరసీమ వారిని చూడనని నియమం అండి. భంగపరచకండి. చెప్పదలిచిందంతా మహారాజుతో చెప్పండి. చెప్పమండి. పరసీమ వారిని చూడమనే నియమం మాకు లేదు కదండి. పరులకున్నా మేము పాటించమండి. నిండు కొలువులో మహారాజు మన్నించటం చూసి కూడా యువరాజు మాటమంతి లేకుండా వెళ్ళిపోతాడటండి. మమ్మల్ని ఇలా తిరస్కరిస్తాడటండి. వారి అత్యయం ఏమిటో తేల్చుకోవాలి. పదా. వీలేదు. లేకపోతే నీవు పోయి చెప్పు. సోదరా, విజయుని విడిదికి వెళ్ళి ఒక్క క్షణం సల్లాపమాడితే వారు తన బహిప్రాణం వల్లే నిన్ను ఆదరిస్తారు. ఎదటపడి మంచి చేసుకోకపోతే ఎక్కడ దాగినా ఏ వేషం వేసినా గదకి పట్టుకోక మానరు అని గట్టిగా చెప్పు. త్వరగా రమ్మను. వస్తే నా అంతవాణ్ణి చేస్తాను. ఏం చేసినా మీ చిత్తం. నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. వస్తే నా మీద నేరాలు చెప్పరు కదా? ఆ చెప్పదలుచుకుంది ఏదో నీ ఎదటే చెప్తానుగా. మళ్ళీ రేపు ఉదయమే పాఠానికి వస్తాను. ఎప్పుడు వస్తావు? ఇప్పుడు ఎలా చెప్పగలవులే. వెళ్ళు వెళ్ళు.